ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానుకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందన్న విషయాన్ని అడ్డు పెట్టుకొని మనీషా అయితే లక్ష్మితో ఒక ఆట ఆడుకుంటుంది కదా. ఇక లక్ష్మి మిత్రకు కాఫీ ఇద్దామని వెళ్ళంగానే మిత్రకి నేను కాఫీ ఇస్తాను, ఇవ్వు లక్ష్మి నాకు అని అంటూ ఉంటే మనీషా పక్కకు తప్పుకో, ఆయనకి వెళ్ళి కాఫీ ఇవ్వాలి నేను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. అవునా, మిత్రకు నువ్వే కాఫీ ఇస్తావా, సరే అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి దేవయాని ఆంటీ ఎక్కడున్నారు? అవునా ఆంటీ, మొన్న మీరు జానుని వివేక్ని పిల్లల కోసం హాస్పిటల్కి పంపించారు కదా, అసలు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే అని చెప్పేసి చెప్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి, మనీషా నాకు అవతల వంటగదిలో చాలా పని ఉంది, ఈ కాఫీ వెళ్ళి మిత్రగారికి నువ్వు ఇచ్చేసేవా అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది. ఈ లక్ష్మికి ఏమైంది, ఈ మనీషాకి కాఫీ ఇమ్మంటుంది ఏంటి అని చెప్పేసి దేవయానికి అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మనీషా పైకి వెళ్ళి మిత్రకు కాఫీ ఇచ్చి మిత్రతోటి ముచ్చట్లు పెట్టి తన మీద ప్రేమను పెంచుకోవాలని తాలిబొట్టు కట్టేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే కింద వివేక్ ఇదంతా చూసి, వదినా ఏంటొదినా ఇదంతా కూడా, నాకు చాలా బాధగా ఉంది వదినా, వద్దొదినా వద్దు, నువ్వు అన్నయ్యని త్యాగం చేయడం ఏంటి వదినా అని అనగానే, చూడు వివేక్, ఇక ఈ విషయం చిన్నత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావు. జానుని అసలే ఇష్టం లేకుండా ఇంటి కోడల్ని చేశాం కాబట్టి ఇంటి నుంచి గెంటేయడానికి క్షణకాలం సరిపోతుంది. అలాంటప్పుడు నా జీవితాన్ని పనంగా పెట్టైనా సరే నా చెల్లెల కాపురాన్ని నేను నిలబెట్టుకుంటాను వివేక్, దయచేసి ఈ విషయంలో నాకు అడ్డుపడద్దు అని చెప్పేసేసి చెప్పంగానే, ఏంటో ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను, అలానే జానుకి నిజం చెప్పలేకపోతున్నాను, ఇక వదిన జీవితం పాడైపోతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాను అని చెప్పేసి వివేక్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఒక్కసారిగా జయదేవ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా టేబుల్ మీద ఉన్న ల్యాండ్ లైన్కి అయితే కాల్ వస్తుంది. ఒక్కసారిగా జయదేవ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అరవిందా, హలో ఏవండి అని చెప్పటంతో, అరవిందా నువ్వా, ఇంతకాలం ఏమైపోయావు అరవిందా అని చెప్పేసి జయదేవ్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండగా పక్కనే ఉన్న లక్ష్మి, అత్తయ్య గారు కాల్ చేశారా, నాకు ఇటు ఇవ్వండి మావయ్య గారు అని చెప్పేసి, హలో అత్తయ్య గారు ఎలా ఉన్నారు, ఇంతకాలం ఏమైపోయారు అని అనగానే, నేను బాగానే ఉన్నాను లక్ష్మి, అక్కడ నా కొడుకున్నాడా అని అనగానే మిత్రగారు ఇదిగోండి ఫోన్ అని చెప్పటంతో మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, మామ్ ఇంతకాలం ఏమైపోయావు మామ్, నీ గురించి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా, ఎంత బాధపడ్డానో తెలుసా, ఇంతకీ ఎక్కడున్నావు మామ్, ఎప్పుడు వస్తున్నావు నువ్వు వైజాగ్కి అని అనగానే, ఏం దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు మిత్ర, నేను ఎల్లుండే విజయ్కి వచ్చేస్తున్నాను అని అనగానే, థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు డేట్ మారుతుందా అని చెప్పేసి ఇక అదే పని మీద కూర్చుంటాను అని చెప్పేసి మిత్ర అయితే తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న మనీషాకి ఫోన్ ఇవ్వమంటంతో, ఏంటి మనీషా ఏం చేస్తున్నావు, నేను వచ్చేదాకా ఈ 2 రోజులు ఆ ఇంట్లోనే ఉండు, ఎందుకంటే నేను వచ్చాక నిన్ను ఆ ఇంట్లో ఉంచాలా లేకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటేయాలా అన్నది అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పేసి అరవింద ఫోన్ని కట్ చేసేస్తుంది. ఇదేంటిది, చక్కగా ఇప్పుడిప్పుడే లక్ష్మి నా బుట్టలో పడింది, జానుని అడ్డు పెట్టుకొని మిత్రులను నా సొంతం చేసుకుందామని ఆనందంగా ఉంటే అరవింద అంటే ఏంటి నాకు ఇంత బిగ్ బ్రేకింగ్ ఇచ్చింది. ఏదైతే ఏమి, అరవింద ఆంటీ రాకముందే మిత్రతో నేను పెళ్ళి అయితే చేసేసుకోవాలి అని చెప్పేసేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అరవింద ఆంటీ వస్తే మళ్ళీ పెళ్ళికి రూల్స్ రెగ్యులేషన్స్ కూపి ఇవన్నీ లాగుతారు, కాబట్టి మిత్ర నమడలో 3 ముళ్ళు కట్టాలంటే నీ మాట తప్పకుండా వింటాడు, కాబట్టి నువ్వు నాకు పెళ్ళి అయ్యేటట్టు చేయాలి, అరవింద్ ఆంటీ వచ్చేసరికి పూలదండలతో నా మెడలో మంగళసూత్రంతో నేను అరవింద్ ఆంటీకి ఎదురుపడాలి అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. మనీషా ఆయన ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తుందని ఆనందంలో ఉన్నారు, మిత్రగారు నేను తాలిబొట్టు కట్టరు చెప్పేశారు కదా, కేవలం నీ కడుపులో బిడ్డకి మాత్రమే నేను బాధ్యత వహిస్తానని చెప్పేసి అని అనగానే, చూడు లక్ష్మి, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావే అనుకో, నేను మళ్ళీ దేవయాని ఆంటీని పిలవాల్సి వస్తుంది అని చెప్పి అనగానే, సరే అయితే నీకు చాటుమాటుగా వినటం ఎలాగో అలవాటే కదా, నాతో పాటు పైకి రా అని చెప్పేసి లక్ష్మి అయితే మనీషాని పట్టుకుని పైకైతే తీసుకుని వెళ్తుంది. మనీషా చాటుగా అంతా వింటుంది. మిత్రగారు ఏంటి ఆలోచిస్తున్నారు అని అనగానే, ఏం లేదు లక్ష్మి, అమ్మ వస్తుంది కదా ఆనందంతో ఉన్నాను అని చెప్పేసి అనటంతో, మిత్రగారు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి మిత్రగారు,
పాపం మనీషా మీ దగ్గర ఏమీ బాధపడటం లేదు, కానీ కడుపుతో ఉన్న మనీషా చాలా ఫీల్ అవుతుంది. రేపొద్దున్న తన జీవితం వైపు ఎవరైనా వేలెత్తి చూపితే తను ఎంతగా ఫీల్ అవుతుందో చెప్పండి. అంతేకాదు, రేపొద్దున సమాజంలో మీకంటూ కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. మీకు చెడ్డ పేరు రాకోకుండా మనీషా వైపు ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండాలి అన్న పుట్టబోయే బిడ్డకు ఇక నలుగురిలోనూ కూడా అవమానాలు పొందటం కన్నా మీరు వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. అది మీరు మనీషా మెడలో తాళి కట్టడం అని చెప్పేసి లక్ష్మి అనగానే ఒక్కసారిగా మిత్ర, లక్ష్మి నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మనీషా మెడలో నేను 3 ముళ్ళు వేయాలా? చూడు, నలుగురు నన్ను ఎన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు, పడతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా భార్య స్థానంలోకి మనీషాను నేను తీసుకుని రాలేను. ఎందుకంటే నా మనసు నిండా నువ్వే ఉన్నావు లక్ష్మి. కాబట్టి ఈ జన్మకి నా భార్య స్థానం నా భార్య లక్ష్మికి తప్ప ఏ ఆడదానికి వెళ్ళదు అని చెప్పేసి మిత్ర చెప్పంగానే, అది కాదండి, మనీషా ఉట్టి మనిషి కూడా కాదు కదండి అని అనగానే, చూడు, మామ్ వస్తుందన్న సంతోషంలో నేను ఉన్నాను. ఇక మనీషా ఎన్ని బెదిరించినా లేకపోతే సూసైడ్ చేసుకుంటానన్నా కూడా నేనైతే మనీషా మెడలో 3 ముళ్ళు వేయను. అంతగా నాది తప్పుందో ఒప్పుందో నేను తాళిబొట్టు కట్టాలో మామ్ వస్తారు కదా, మామ్ తేలుస్తారు. మామ్ చెప్పినట్టు చేద్దాం, సరేనా అని చెప్పేసి మిత్ర చెప్పంగానే, సరేనండి, ఇక మీ ఇష్టం అని చెప్పేసి లక్ష్మి బయటకు వచ్చి, విన్నావు కదా మనీషా, నేను ఎంతగా ప్రయత్నించినా ఆయన పెళ్ళికి మాత్రం ఒప్పుకోవటం లేదు. కాబట్టి నువ్వే దగ్గరుండి చూసావు, నేను చెప్పింది నిజమైంది అని చెప్పేసి లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది. అరవింద్ ఆంటీ రాకముందే తాళి కట్టించుకుందాం అనుకున్నాను. అయినా అరవింద్ ఆంటీకి కూడా ఇక పరువు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. కాబట్టి మీ అబ్బాయి మీరు లేని టైంలో నన్ను తల్లిని చేసి కడుపు చేశాడు అనగానే ఇక ఆంటీ పరువు పోతుందేమోనని చెప్పేసి ఏదో రకంగా తాళిబొట్టు కట్టిస్తుంది. ఎందుకంటే నేనున్నాను కదా, మధ్యలో ఎటువంటి సమస్యలు సృష్టిస్తానో ఇంటి ముందు మహిళా మండలిని ఇక ప్రెస్ వాళ్ళని ఇంటి ముందు కూర్చోబెడితే దెబ్బకు పరువు కోసమేనా అరవింద్ ఆంటీ పెళ్లి చేసేస్తుంది. ఇది ఒక్కటి చాలు నాకు. అంతేకాదు, పెళ్లి చేయలేదే అనుకో, చివరాఖరకు మా మామ్ని యాక్సిడెంట్ చేసి చంపేసింది అరవింద్ ఆంటీ అనే ఒక నిజాన్ని బయట పెడతాను. అప్పుడు చచ్చినట్టు మిత్ర నా మెడలో 3 ముళ్ళు కడతాడు అని చెప్పేసి మనీషా పగటి కలలైతే కంటూ ఉంటుంది. ఈ లోపల లక్ష్మి అయితే, ఇక మావయ్య గారు ఇల్లంతా డెకరేషన్ చేసేయాలి, అత్తయ్య గారు వస్తున్నారు కాబట్టి అత్తయ్య గారికి ఇష్టమైనవన్నీ కూడా రెడీ చేసి పెట్టాలి అని చెప్పేసి అనగానే, అబ్బబ్బబ్బా లక్ష్మి, నీ హడావుడిని చూస్తుంటే మామూలుగా అనిపించడం లేదు అని అనగానే, మరి ఎంతో కాలం తర్వాత అత్తయ్య గారు వస్తున్నారు కదా మావయ్య గారు, ఆ మాత్రం హడావుడి చేయకపోతే ఎలాగ చెప్పండి అని అనగానే, ఏంటమ్మా ఇంటికి గ్రానీ వస్తుందా? ఇన్ని రోజుల తర్వాత నా గ్రానీతో బోలెడు కబుర్లు చెప్పాలి, బోలెడు కథలు చెప్పుకోవాలి అని చెప్పేసి పిల్లలిద్దరూ తెగ సంబరపడిపోతూ ఉంటారు. అయితే అరవింద వచ్చే రోజు రాని దగ్గరికి పడుతుంది. ఇక అరవింద్ ఇంటికి రావడంతో ఇక అందరూ కూడా అరవిందను వెళ్ళి హాక్ చేసుకుంటారు. లక్ష్మి, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు, మీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో అని చెప్పేసి పెద్ద గుమ్మడికాయ తీసుకుని వచ్చి దిష్టి తీసి లోపలికైతే రమ్మని చెప్తుంది. ఇక మిత్ర అమాంతం కూడా అరవిందని హాక్ చేసుకొని, ఏమైపోయావు మామ్, ఎక్కడికి వెళ్ళిపోయావు మామ్ అని చెప్పేసి పలకరిస్తూ ఉండగా పిల్లలిద్దరూ కూడా గ్రానీ అని చెప్పేసి హాక్ చేసుకుంటారు. అక్క, నువ్వు వెళ్ళిన కానించి నా మనసులో లేదక్క, నువ్వెక్కడున్నావా, ఏం చేస్తున్నావా అని ఒకటే దిగులు అనుకో అని దేవయాని అనగానే, అవునవును, నువ్వు నా గురించి ఎంతలా దిగులు పడ్డావో నీ ముఖమే తెలుస్తుంది, కొద్దిగా ఒళ్ళు కూడా చేసినట్టున్నావు దేవయాని నువ్వు అని అరవింద సెటైర్ అయితే వేస్తుంది. దెబ్బకు దేవయాని అయితే నోరు మూసుకొని ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా జయదేవ్, అరవింద అవన్నీ పక్కన పెట్టేయి, ఇంతకాలం నువ్వెక్కడున్నావు అని అనగానే, ఏవండి, మన మిత్రకు గండాలు రావటం, లక్ష్మి ప్రాణాన్ని పనంగా పెట్టి మిత్రను కాపాడుకోవటం ఇదే జరుగుతుంది. ఇక జున్ను పుట్టిన తర్వాత చిన్న చిన్న గండాలు ప్రమాదాలు జున్ను జీవితంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. దీక్షితులు గారికి నా కొడుకు నుంచి మనవడికి రావటం ఏంటి, ఈ గండాలకి ఒక పుల్ స్టాప్ అనేదే లేదా అని అడగంగానే దీక్షితులు గారు, ఉంది, కాకపోతే దానికి కఠోర దీక్ష అవసరం, అది నీ వల్ల కాదు అని అనగానే, నా కొడుకుని నా మనవడికి ఎప్పటికీ గండాలు ప్రమాదాలు రాకుండా ఉండటం కోసం ఎంత కఠోర దీక్ష అయినా చేస్తాను అని చెప్పేసి చెప్పడంతో, అలా అయితే రహస్యపు పూజ ఒకటి ఉంది, నువ్వు ఈ పూజ చేస్తున్నట్టు ఏ ఒక్కరికి కూడా తెలియకోకూడదు, పూజ అంతా అయిన తర్వాత మాత్రమే నిజం చెప్పాలి,
అప్పటిదాకా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు చెల్లించడానికి వీల్లేదు, ఈ రహస్య పూజ చేయాల్సిందే అని అనగానే ఇక అరవింద తన కొడుకుని మనవణ్ణి కాపాడుకోవటం కోసం రహస్య పూజలో ఉండి ఇక మొన్ననే అయితే పూజ కంప్లీట్ అయింది అని అనగానే, మరి పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే వచ్చేవచ్చు కదా మామ్ అని అనగానే, వచ్చేస్తాన్రా, కాకపోతే మన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారాలు ఏంటో కనుక్కోవాలి కదా, అందుకోసమే 2 రోజులు బయటే ఉండి అన్నిటికీ పరిష్కారాలు తెలుసుకొని ఇంటికి వచ్చాను అని అనగానే, అవునా ఆంటీ, అలా అయితే నా గురించి కూడా తెలుసుకుని ఉండుంటారు. మిత్ర అనుకోని సంఘటన ద్వారా నన్ను తల్లిని చేశాడు. ఇప్పుడు మిత్రగా నా కడుపులో మిత్ర బిడ్డ పెరుగుతుంది. నా విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మనీషా దగ్గరికి వెళ్ళి ఏ నిర్ణయం తీసుకోబోతున్నానా అని మనీషా చంప పగల కొడుతుంది అరవింద. ఆంటీ, కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా ఇలా చేస్తున్నారేంటి అని అనగానే, నోర్మయ్, నువ్వు ఎన్నెన్ని నాటకాలు వేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి మనీషా ఫ్రెండ్స్ని అయితే పిలుస్తుంది. మనీషా ఫ్రెండ్స్ వచ్చి మిత్ర కాళ్ళ మీద పడిపోయి, మిత్ర, మమ్మల్ని క్షమించు మిత్ర, ఇక నీ వెనకాతలు ఇంత స్ట్రాంగ్గా మీ అమ్మగారు ఉన్నారనే విషయం తెలిస్తే మనీషా చెప్పినట్టు నటించే వాళ్ళమే కాదు, ఆ రాత్రి ఏమీ జరగలేదు, నీకు డ్రింక్ ఎక్కువైపోయి హ్యాపీగా నిద్రపోయావు, ఉదయాన్నే నువ్వు లేచి ఒక 5 నిమిషాల ముందు నీ పక్కనకు వచ్చి కూర్చొని ఏదో జరిగిపోయినట్టుగా నటించింది, దాని ద్వారా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి మనీషా నేను పెళ్లి చేసుకోవటం కోసం ఆడిన నాటకం ఇదంతా కూడా. ఆ నాటకంలో మేము కూడా తెలుసుకోకుండా పాలు పంచుకున్నాం, మమ్మల్ని క్షమించు మిత్ర, వెళ్ళొస్తాం అరవింద్ ఆంటీ అని వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఒక్కసారిగా మనీషా అయితే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, మిత్ర, ఇలాంటి విషయాలు ఒకటి కాదు, మనీషా ఎలాంటి విషయంలో అబద్ధం ఆడింది అంటే నువ్వు తట్టుకోలేవు కూడా అని చెప్పేసేసి ఒక్కసారిగా భాస్కర్ని పిలిపిస్తుంది. భాస్కర్ రాగానే లక్ష్మి, భాస్కర్ అన్నయ్య అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది. అమ్మ లక్ష్మి అని అనగానే, మిత్ర, లక్ష్మి నీకు భాస్కర్ ముందే తెలుసా అని అనగానే ఇక వెంటనే అప్పుడు భాస్కర్, మా టీఎస్ టెస్ట్లో నా దగ్గర పెరిగినది నా లక్ష్మీ చెల్లెలు తినేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. ఇప్పుడైనా నీకు అర్థమైందా మిత్ర, మనం దగ్గరుండి చీకట్లో శ్రీమంతం చేసింది ఎవరికో కాదు, మన ఇంటి లక్ష్మికి. అంతేకాదు ఇక లక్ష్మికి కడుపులో ఇక పురుడుకి సంబంధించిన నొప్పులు వచ్చినప్పుడు కూడా మనం దగ్గరే ఉన్నాం. కాకపోతే ఈ మనీషాని చూసిన తర్వాత లక్ష్మి ఇక ఈ విషయం గనక నేను కడుపుతో ఉన్నాను, ఇంటికి వారసుని ఇస్తున్నాను అనే విషయం మనకు తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తానని చెప్పేసి మనీషా లక్ష్మికి బెదిరించింది. నేను క్షేమంగా ఉండటం కోసం నేను జైలుకి వెళ్లకుండా ఉండాలి అని చెప్పేసి లక్ష్మి తన బిడ్డతోటి ఎంతో కష్టపడుతూ ఎన్నో కన్నీళ్లు పెట్టుకుంటూ కష్టాలతో దూరంగా ఉంది. కానీ నా కోసం ఈ ఇంటికి ఇంత లేటుగా వచ్చింది. అంతేకాదు ఆ రోజు నువ్వు చేతిలోకి తీసుకున్నది ఎవరినో కాదు, నీ కన్న కూతుర్ని. లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు. లక్కీ నీ చేతిలోకి రాగానే జున్ను ఒకడే పుట్టాడనుకుని జున్నుని తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పేసి అనగానే మిత్రకి కళ్ళమట కన్నీళ్ళు ఆగవు. పక్కనే ఉన్న లక్కీని తీసుకొని హక్ చేసుకొని, ఇంతకాలం లక్కీ నా కన్న కూతురు కాదు అనుకున్నాను, కానీ లక్కీ జున్ను ఇద్దరూ కవల పిల్లలా అని చెప్పేసి మిత్ర సంబరపడిపోతూ ఉంటాడు. ఇవన్నిటికీ అసలైన కారణం ఈ మనీషానే. కొంతకాలం తర్వాత ఒక డూప్లికేట్ మదర్ వచ్చి మనీషా ఈ ఇంట్లోకి వచ్చి ఈ పాపకు కన్నతల్లిని నేనే అని కోర్టు దాకా వెళ్ళింది కదా, ఆ మనిషిని పెట్టింది కూడా ఎవరో కాదు, ఈ మనీషానే. ఇన్ని కుట్రలు ఇన్ని మోసాలు చేసింది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా మిత్ర, ఛీ మనీషా, నీలాంటి వాళ్ళని ఇంతకాలం ఒక స్నేహితురాలుగా కూడా నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానా అనిపిస్తుంది, నీకు దండం పెడతాను, ఛీ, ఇంతలా మోసం చేస్తావా, వెళ్ళిపో అని అనగానే అమ్మో ఇంకాస్త కోపం వస్తే అరవింద్ అక్క షూట్ చేసి పడేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు, మనీషాని ప్రాణాలతో బతకాలి అంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పేసి దేవయాని మనీషా, నువ్వు ఇన్ని మోసాలు చేసి ఇన్ని కుట్రలు చేసావా, నాకు తెలియదే నీ సంగతి, మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళిపో మనీషా, వెళ్ళిపో, ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పేసి దేవయాని అనుకుంటూ ఉంటుంది. వెళ్తానంటే వెళ్ళిపోతాను, వెళ్తూ తోడుగా నాతో పాటు జానును కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అనగానే, జానుని తీసుకొని వెళ్తావా, నా కోడల్ని ఎందుకు తీసుకొని వెళ్తావు అని అనగానే, జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి అని చెప్పేసి మనీషా చెప్తుంది. ఇంకా నీ కుట్రలు నీ మోసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా, జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పించింది కూడా నువ్వేని నాకు తెలియదు అనుకుంటున్నావా అని అరవింద్ అయితే మరోసారి మనీషా చంప పగల కొడుతుంది. ఇక వెంటనే మనీషా సంగతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది కదా. ఈ లోపల జయదేవ్, ఓ మై గాడ్, అవునా,
అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటే, ఏమైందండి అని అనగానే, మన ఒక బ్రాంచ్లో మనీషా ఎంప్లాయీస్ ఎవరికి శాలరీస్ రాకోకుండా ఇక మొత్తానికి డీలర్స్తో ఉన్న దగ్గర అమౌంట్ అంతా కూడా మనకి తెలియకోకుండా ఇంతకాలం తన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుందంట. ఇప్పుడు ఆ అకౌంట్స్ అన్నీ కూడా నిల్ అయిపోయినాయి, బ్యాలెన్స్ అంతా మనీషా అకౌంట్లో ఉందంట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంటికి పోలీసులు వస్తారు. ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బ్రాంచ్లను మోసం చేస్తున్న మనీషాని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఒక్కసారిగా జాను కుప్ప కూలిపోతుంది. జాను ఏమైంది జాను, లే జాను అని అంటూ ఉండగా డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పంగానే ఒక్కసారిగా దేవయాని వివేక్ హ్యాపీగా ఫీల్ అవుతారు. జాను తల్లి అయిందని చెప్పేసి. కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు పెట్టి పుల్లలు పెట్టే మనీషా ఏమో జైలు పాలైపోయింది. మిత్రకేమో తనకి కవల పిల్లలు పుట్టారన్న విషయం అయితే తెలిసింది. అంతేకాకుండా ముఖ్యంగా మిత్ర పేరు మీద ఉన్న గండాలు దోషాలు జున్ను పేరు మీద కూడా రాకోకుండా, ఇక నుంచి ఎటువంటి ఆపదలు రాకోకుండా అరవింద రహస్యపు పూజ కూడా చేయటంతో ఇక కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంతో ఆనందంగా గడుపుతారు తప్ప ఇక ఎటువంటి గొడవలు ఉండవు. మనీషా అయితే జైలుకి వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్ అయితే. మరి ఇలాంటి ఇంట్రెస్ట్ ఎపిసోడ్స్ మరెన్నో సీరియల్స్ కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.